అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనకి వ్యూస్ 75,000 వ్యూస్ టార్గెట్. 4 డేస్ నుంచి కూడా ప్రతిరోజు 75,000 వ్యూస్ చేరుకోవాలని చూస్తున్నాము. రావట్లా. నిన్న 47,000, మొన్న 44,000, అంత ముందు రోజు 51,000 దగ్గర ఆగిపోయాం. సో అరౌండ్ 40స్లోనే ఉంటున్నాము. సో 75,000 వ్యూస్ టార్గెట్. దానికి మీ అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి. నా వెల్ విషర్స్, మన ఛానల్ బాగుండాలి, మన ఛానల్ కంటెంట్ బాగుంటుంది అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన గ్రూపులన్నింటిలో కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా చూడమని చెప్పండి కొత్త వాళ్ళకి. కంటెంట్ నచ్చితేనే. కంటెంట్ నచ్చకపోతే ఏమన్నా నేను తప్పులు చెప్తున్నాను అనుకుంటే వద్దు. సరే, అది పక్కన పెడితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మెగాకే ఇస్తారంటండి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చలు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. పనిచేస్తున్న గుత్తేదారుకు అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి. ఆ నిర్ణయానికే ముఖ్యమంత్రి మొగ్గు. నేడు ప్రధాని, హోము, ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశాలు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కొన్ని కీలకమైన అంశాల మీద అక్కడ కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిశారు. కలిసి పోలవరం అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. అక్కడ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ పునర్నిర్మించాలి. సో ఆ పునర్నిర్మించే క్రమంలో ఇంతకుముందు ఏదైతే గుత్తేదారు ఉన్నారో వాళ్ళనే కొనసాగించండి, కొత్త వాళ్ళని తీసుకురావడం వల్ల మళ్ళీ మొదలెట్టడం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు, కాబట్టి మెగానే కొనసాగించండి అని కేంద్ర మంత్రి గారు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడం. సో కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ఈ గుత్తేదారు విషయంలో, నిర్మాణాల విషయంలో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్ట్ సంస్థ మెగాకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. మెగా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని, దీంతోపాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయాన్ని ఆదా చేయొచ్చని నిర్ణయించినట్టు సమాచారం. పాత గుత్తేదారుకు ఇచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్నా లిఖితపూర్వకంగా ఆదేశాలేవీ ఇవ్వబోమని, ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ విషయంలో తుది నిర్ణయమని కేంద్ర మంత్రి వెల్లడించినట్టు తెలిసింది. అది పోలవరంలో మళ్ళీ నిర్మించబోతున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇది అజెండా, ఇది అంశం. అదే కాంట్రాక్టర్ని కొనసాగిస్తారు, కాంట్రాక్టర్ని మార్చరు. ఎందుకంటే మెగా కూడా అప్పుడున్న రేట్ల ప్రకారమే చేస్తామని చెప్పారంట. సో మంచి నిర్ణయమే. హోప్ ఫర్ ద బెస్ట్. తర్వాత పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్. సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్, హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనపై ప్రధానంగా చర్చ. 3.5 గంటల పాటు కొనసాగిన సమావేశం. నిన్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో ఆయనతో సీఎం చంద్రబాబు నాయుడు గారు 3.5 గంటల పాటు చర్చించారు. దీనిలో రాష్ట్ర విజన్కి సంబంధించి భవిష్యత్తులో పెట్టుబడులు ఎలా రావాలి, పెట్టుబడులు రావడానికి మనం ఎటువంటి సౌలభ్యాలు, ఎంత అంటే ఈజీ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటే మంచిది. సో 2047 నాటికి రాష్ట్రం ఏ దశలో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ రంగంలో మనం ఎలా ఉండాలి అనేది నిన్న 3.5 గంటల పాటు చర్చించి దాని మీద ఒక డాక్యుమెంట్ రూపొందించి ఆవిష్కరించాలి. తద్వారా పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించడానికి టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయాలి. వాళ్ళ ద్వారా వివిధ గ్రూపులకు, వివిధ సంస్థలకు సమన్వయం చేసుకొని, లైజనింగ్ చేసుకొని వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించేలా ఉండాలి అని నిన్న వీళ్ళిద్దరూ కూడా చాలాసేపు నిర్ణయించుకున్నారనమాట. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు, అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులకు ఇందులో అవకాశం కల్పించాలనే ప్రభుత్వం భావిస్తోంది. టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఉంటారనుకుంటా. అట్లా నిర్ణయించారన్నమాట.
పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ బాగుంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా టాస్క్ ఫోర్సు ప్రతిపాదనలు రూపొందిస్తుందంట. తర్వాత జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగార. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు. షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో. సో జమ్మూ కాశ్మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నగార మోగింది. ఆ తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి దీపావళి తర్వాత మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్నమాట. సో మహారాష్ట్ర ఎన్నికలు కొంచెం టఫ్గానే ఉంటాయి ఈసారి. మహారాష్ట్రలో ఒకవైపు ఎన్సీపీ, మరోవైపు శివసేన, కాంగ్రెస్, బీజేపీ అందరూ కూడా గట్టిగానే తలపడతారు. జమ్మూ కాశ్మీర్ కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 90 స్థానాలు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అన్నే స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ 2 శాసనసభల ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించనున్నట్టు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సింధు తెలిపారు. అది సంగతి. తర్వాత జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి. కాంతారాలో అద్భుత నటనకు గుర్తింపు ఇవ్వాలి. జాతీయ ఉత్తమ చిత్రం ఆట్టం మలయాళం. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నేషనల్ అవార్డ్స్. మనిషి వ్యక్తిత్వం, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్యరూపంగా నిలిచిన మలయాళ చిత్రం ఆట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. కన్నడ సినిమా కాంతారాలోని నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు. దీనికే ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగాను జాతీయ పురస్కారం దక్కింది. అలాగే తమిళ చిత్రం తిరుచిత్రాంబలంలో నటనకు గాను కథానాయిక నిత్యమేనన్, గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్లో నటనకు మానేసి ఫరేక్లకు ఉత్తమ నటి పురస్కారం దక్కింది. నిన్న జాతీయ అవార్డులు ప్రకటించారనమాట, నేషనల్ అవార్డ్స్. దీనిలో ఇలా ఇచ్చారు. సెలవులో కొందరు ఐపీఎస్లు, వారంతా వెయిటింగ్లో ఉన్నవారు. బదిలీ అయ్యి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు 3 2-3 రోజులు సెలవులపై వెళ్ళారు. ఒకరిద్దరు 15 నుంచి 20 రోజుల సుదీర్ఘ సెలవుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళు బయట ఉంటే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ప్రభుత్వం వీళ్ళని డీజీపీ ఆఫీస్కి డైలీ రండి అని చెప్పింది. మరి వీళ్ళు సెలవులు తీసుకుంటే ఖచ్చితంగా ఆ విచారణ డైవర్ట్ అవుద్ది కదా. అందుకే వీళ్ళకి సెలవులు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కలంకిత అధికారుల కోసం గొగ్గోలేందుకు సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిని నిలదీసిన వర్లరామయ్య. చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ మెప్పు కోసం అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి వీడియోలు తీసి పైశాచికానందం పొందిన ఐపీఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప, గ్రూప్ 1 మెరిట్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఐపీఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప, భార్యాభర్తల గొడవలో కూడా డబ్బుల కోసం ఎఫ్ఐఆర్ కట్టిన వ్యక్తిని వీఆర్లో పెట్టడం తప్ప, ఈ అధికారులు బెంగళూరుకు వెళ్ళేది జగన్ను కలవడానికి కాదా అని తెదేపా పోల్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ప్రశ్నించారు. అంటే అది పెద్ద సమస్య కాదు, కానీ నిన్న సాక్షిలో ఒక వార్త వేశారు చూసారా, అది రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. చాలా వర్గాలు నిన్న సాక్షిలో వేసిన వార్తకి ఇది ఆటవిక దాడి, ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవం మీద ఆటవిక దాడి అని నిన్న వేశారు కదా సాక్షిలో. అది చాలా దారుణం అనమాట. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే చేశారు. సో రాష్ట్రంలో చాలా వర్గాలు దాన్నే చర్చించారు. అదేంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి పోస్టింగ్లు ఇవ్వాల, కొంతమందికి సస్పెండ్ చేశారు. పైగా ఇప్పుడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు కదా. అలా అదే కోవలో ఇంకో 4-5 అధికారులు, నాకు పేర్లు గుర్తు రావట్లేదు సడన్గా, సో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద విచారణ చేశారు, వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. 5 ఏళ్ళు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు కొంతమందికి. మరి వాళ్ళు చేస్తే న్యాయమా, వీళ్ళు చేస్తే అన్యాయమా? సో ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అజెండా వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళది
ఆటవిక దాడి అయితే మరి వాళ్ళది ఏమంటారు? వాళ్ళది ఎంత పైశాచిక దాడి, ఎంత సైకోయిజం. సో ఇది అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాలి. గత 5 ఏళ్లలో ఎవరెవరికి పోస్టింగ్ ఇవ్వలేదు, ఈ 5 ఏళ్లలో ఎవరెవరికి పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళు చేసిన తప్పులేంటి, వీళ్ళు చేసిన తప్పులేంటి అనేది వాళ్ళకు వాళ్ళు బుక్కుల్లో రాసుకోవాలి. రాసుకొని వాళ్ళ ఇంట్లో పిల్లలకు చెప్తే చాలు. మంచి బుద్ధులు నేర్చుకుంటారా, నీ తండ్రి ఇలా తప్పు చేశాడు అందుకని ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేదు. పిల్లలు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు, మా ఫాదర్ ఐపీఎస్, మా ఫాదర్ ఐఏఎస్ అని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది పిల్లలకి ఉన్నదన్నట్టు నిజం చెప్తే చాలు, పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే మనం తప్పులు చేయడం మానవ సహజం, మనం ఖచ్చితంగా తప్పులు చేస్తాం. ఆ తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా ఉండాలి. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, నేర్చుకోవాలి. ప్రతి తప్పు నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. వీలైతే ఆన్ పేపర్ పెట్టాలి, పెట్టి మన ముందు తరాల వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళ బ్యూరోక్రసీ విధానాన్నే అగౌరవపరుస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి పార్టీలు వెనకేసుకు రావడం, అఫ్కోర్స్ ఈ పార్టీలను చూసే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారులే. పేదల అన్నంపై ఏటా రాయితీ 236 కోట్లు అంటండి. సో అన్నా క్యాంటీన్లు 100 అన్నా క్యాంటీన్లు ఆరంభమయ్యాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ 203 అన్నా క్యాంటీన్లు వస్తాయంట. రోజుకు సుమారుగా 78,75,000 రాయితీ రూపంలో ప్రభుత్వం భరిస్తోంది. దీని మీద సంవత్సరానికి 236 కోట్లు అవుతుందంట. సో మొత్తం అన్నా క్యాంటీన్లు పెరిగిన తర్వాత 479 కోట్ల వరకు సబ్సిడీ అవుద్ది. ప్రభుత్వం భరిస్తున్న అమౌంట్ అనమాట అది, అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం. తర్వాత తొలి రోజు 93,000 మందికి ఆహారం. అట్టహాసంగా రెండో రోజు ప్రారంభమైన 99 అన్నా క్యాంటీన్లు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లో 3 పూట్ల కలిపి 93,000 మంది ఆహారం తీసుకున్నారు. అల్పాహారం 32,500 మంది, మధ్యాహ్న భోజనం 37,500 మంది, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. తర్వాత చంద్రబాబు హామీ ఇచ్చిన గంటలోనే ఆటో అందజేత. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని లబ్ధిదారుల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. గుడివాడ పట్టణం రామబ్రహ్మ పార్కులోని అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్ రజనీకాంత్తో మాట్లాడించగా ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత విద్య చదివిస్తానని తెలిపారు. సో అతనికి ఆటో ఇస్తామని హామీ ఇచ్చారంట ఇమీడియట్గా. తర్వాత అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ అంటండి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు. గవర్నర్ చంద్రబాబులతో బీసీఐ ప్రతినిధుల భేటీ. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మక లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రతినిధులు ముందుకు వచ్చారంట. అది మంచి విషయం. కృష్ణా చౌకులతో మాట్లాడిన చంద్రబాబు మద్రాస్ ఐఐటికి 228 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఆ విద్యాసంస్థ పూర్వ విద్యార్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణా చౌకులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి అభినందించారంట. చైర్మన్తో మంత్రి లోకేష్ భేటీ. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ గారు భేటీ అయ్యి నిన్న మాట్లాడారు. జనసేన అర్జీల స్వీకరణ వారాల్లో మార్పులు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం ఇక నుంచి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. కేరళకు 10 కోట్ల విరాళం ప్రకటించిన సీఎం చంద్రబాబు. కేరళ వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 కోట్ల రూపాయలు సాయం ప్రకటించారు కేరళకు. తరుగుతున్న ఇసుక నిల్వలు. పూడిక తవ్వకాలపై దృష్టి. 66 పాయింట్లలో 85 లక్షల టన్నుల నిల్వలు గుర్తింపు. జలవనరుల శాఖ ద్వారా తవ్వకాలకు త్వరలో కసరత్తు. ఇసుక తగ్గుతుంది. కోల్కతా బాధ్యులను కఠినంగా శిక్షించాలి. విజయవాడ, విశాఖలో ఎంఐఏ జూడాల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన. సో కోల్కతా ఘటన దేశం మొత్తం మీద జూనియర్ వైద్యులను, ఆ వైద్య విద్యార్థులను తట్టిలేపింది. వాళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేసింది. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరిలో భయాన్ని క్రియేట్ చేసింది. మాకు స్వేచ్ఛ లేదా, మేము రోగుల ప్రాణాలు కాపాడతాము, మరి మా ప్రాణాలకు దిక్కెవరు, మా మాన ప్రాణాలకు దిక్కెవరు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకొని దేశం మొత్తం ఒక్కటయ్యారు. సో అత్యవసర వైద్య సేవలు తప్ప మిగిలినవన్నీ కూడా బంద్ చేసేస్తామని చెప్పారు. ఇదిగోండి, నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా రాష్ట్ర శాఖ వెల్లడి.
కోల్కతాలో జరిగిన ఘటన ఇప్పుడు రాజకీయంగా మలుపులు తిరుగుతోంది. ఆ ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఒకడే చేశాడు, వాడిని 6 గంటల్లోనే పట్టుకున్నాము అని పోలీసులు చెప్పారు. పోనీ పట్టుకున్న వాడి నుంచి నిజాలు కక్కించలేకపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కానీ తెలియలే వాడు ఒక్కడు కాదు, ముగ్గురు నలుగురు ఉన్నారు అని. సో ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ రంగంలోకి దిగి అసలు వాడు వెనక ఎవరెవరు ఉన్నారు, వాడికి మేనేజ్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా, మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, ఇలా మొత్తం అన్ని వైపులా డొంకలు ఆగుతోంది. సో మరోవైపు మమతా బెనర్జీ గారేమో ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి. సో అది రాజకీయంగా కూడా ఒక పెద్ద సంచలనమైన ఘటనగా కూడా మారుతోందన్నమాట. సో కొన్ని పెద్ద హ్యాండ్లు ఏమైనా ఉన్నాయేమో అని అనుమానాలు అయితే ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు స్టడీ చేసి చెప్దాం. వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు, ఒకరి మృతి మరొకరి గల్లంతు. పంచాయతీరాజ్లో డ్వాక్రా సమన్వయం. కేరళ తరహా కుటుంబశ్రీ విధానం అమలు కేంద్రం మొగ్గు. తొలిగా రాష్ట్రం నుంచి 60 మండలాల ఎంపిక. 10 రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం. కేరళ రాష్ట్రం తరహాలో పంచాయతీరాజ్ సంస్థలతో డ్వాక్రా సంఘాలను దేశవ్యాప్తంగా సమన్వయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ అమలవుతున్న కుటుంబశ్రీ విధానాన్ని ఈ ఏడాది నుంచి జాతీయ జీవనోపాధుల కల్పన కార్యక్రమం కింద అమల్లోకి తీసుకురానుందంట. అదొకసారి స్టడీ చేయాలి. కుటుంబశ్రీ విధానం అంటే ఏంటంటే, కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంది. అక్కడే సర్పంచే సుప్రీంగా వ్యవహరిస్తారు. కుటుంబశ్రీ విధానంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలన్నీ పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణలోనే జరుగుతాయి. నిధులు పంచాయతీల నుంచే విడుదలవుతాయి. ఓహో, డ్వాక్రా సంఘాలకు ఇచ్చే నిధులు కూడా పంచాయతీల నుంచే విడుదలవుతాయంట. సో అప్పుడు వాళ్ళ మీద జవాబుదారీతనం, అజమాయిషీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. బాగుంటుంది అది. డ్వాక్రా మహిళలకు సుస్థిర జీవనోపాధుల కల్పన, కుటీర పరిశ్రమల ఏర్పాటులో కేరళ బేసిక్గా ఉంది. నిజమే, అది దేశం మొత్తం అమలు చేయొచ్చు. సర్వజన ఆసుపత్రుల్లో 30 నిమిషాల్లో ఓపీ సేవలు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వెల్లడి. బాగుందండి, ఇటువంటి మాటలు చెప్పండి, బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. వెల్లుల్లి కూరగాయే, సుగంధ ద్రవ్యంగా భావించలేం. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర తీర్పు. ఓకే, సో ఇక్కడ వరకు ఈనాడులో ఇక్కడ వరకు ఇవన్నీ పక్కన పెడదాం. సో ఇప్పుడు కొన్ని సాక్షికి వెళ్దాం ఒకసారి. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక. ఖచ్చితంగా నిన్న నాకు ఒక పెద్ద ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, మీరు సాక్షిని మాత్రమే వ్యంగ్యంగా చదువుతారు, సాక్షినే ఫేక్ పేపర్గా చూస్తారు, మరి ఈనాడు కూడా అదే కోపకు చెందుతుంది కదా, ఈనాడు కూడా ఒక పార్టీకి అనుకూలమే కదా, మరి మీరు ఈనాడుని ఎందుకు అలా చదవరు అని నాకు ఒక పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు. సో నేను ఈనాడు అఫ్కోర్స్ మీరు అన్నది కరెక్టే, ఒక పార్టీకి అనుకూలమే, కానీ కళ్ళు మూసుకుపోయి అబద్ధాలను నిజాలుగా చూపించాలి అనుకోదు. నిజాలను దాచిపెడుతుంది ఈనాడు. వాళ్ళకి నష్టం చేస్తుంది. నేను క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుద్ది ఈ వార్త రాస్తే అనుకునే నిజాలను ఈనాడు దాచేస్తుంది. అంతే తప్ప అబద్ధాలు రాయదు. అలాగే వైసీపీ చేసిన తప్పులను వాళ్ళు 90 చేస్తే 100 రాస్తుంది, 70 చేస్తే 80 రాస్తుంది, కాస్త వక్రీకరణ రాస్తుంది. అంతే తప్ప అబద్ధాలు రాయదు. కానీ సాక్షిలో అబద్ధం అని తెలిసినా రాస్తారు. అది ఈనాడుకి సాక్షికి తేడా. సాక్షి వైసీపీకి అనుబంధ పత్రిక, వైసీపీ సొంత పత్రిక. ఈనాడు టీడీపీకి అనుబంధ పత్రిక. సో దానికి దీనికి తేడాలు ఉన్నాయి. సాక్షిలో అబద్ధాలు ఎన్నో రాశారు, ఎన్నెన్నో అబద్ధాలు, అబద్ధం అని తెలిసినా రాస్తారు. అందుకే నేను సాక్షిని అలా అంటాను. ఈనాడులో అబద్ధం అని తెలిస్తే రాయరు, దాన్ని అరే ఇది అబద్ధం అని తెలిస్తే రాయరు. నిజాలైతే దాస్తారు, కొన్ని నిజాలను దాచిపెట్టేస్తారు. ఇది రాస్తే టీడీపీకి నష్టం అనుకునేవి దాచిపెడతారు. అంతకుమించి ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ఎన్నో అబద్ధాలు. ఒకసారి అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో భవానీ గారు లేరు, అయినా సరే ఆమె అసెంబ్లీలో ఉన్నట్టు స్పీకర్ మీద కాగితాలు ఇస్తున్నట్టు ఫోటోలు, అది చాలా పెద్ద తప్పు. అది ఒక శాసనసభ సభ్యుడు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచిపోయింది. అలాగే మొన్న అసలు పోలీసుని ఎవరూ కూడా ఏ టీడీపీ కార్యకర్త కాలర్ పట్టుకోలేదు, కొట్టడానికి చూడలేదు. అది వేరే ఫోటో, వేరే వీడియో. దాన్ని కొట్టడానికి చూశారన్నట్టు ఒక ఫోటో వేశారు. ఇట్లా ఎన్నో చేస్తారు. కాబట్టి ఆ పెద్ద ఆయన అటువంటి భావజాలం ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాల్. పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక. 2017-18లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం. ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ. వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ 693 మీటర్ల పొడవు దెబ్బతిన్నట్టు స్పష్టీకరణ.
2017లో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పునాదులు జెట్ గ్రౌండింగ్ వాల్ల నిర్మాణం. సో మొత్తానికి ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నారో డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు గారి వల్లనే దెబ్బతింది, డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు గారి వల్లనే దెబ్బతిందని అదే రిపోర్టు అంతర్జాతీయ నిపుణుల సంఘం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఏం అంతర్జాతీయ నిపుణుల సంఘమో, ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు చేశారో, ఇదంతా ఫైల్ ఫోటో అంట ఏదో వేసి చంద్రబాబు తప్పడం వల్లే జరిగింది అని చెప్పి వీళ్ళు రెగ్యులర్గా రొటీన్గా రోజు చెప్పే ఒక పురాణాన్ని రాసుకొచ్చారనమాట. ఇది చూసి నమ్మాలి మనం, ఎందుకంటే నీతికి నిజాయితీకి నిలువుటార్థం కాబట్టి. 10 రూపాయల షేర్ 300కు అమ్ముకున్న ఘనకార్యం ఈ పత్రికది. తర్వాత ఒకే సీజన్లో కొత్త డయాఫ్రమ్ వాల్ 2024 నవంబర్ నుంచి 2025 జూలై 31 పూర్తి చేయాలి. మంచిది. తర్వాత భావోద్వేగానికి పట్టం 70వ జాతీయ చలనచిత్రం పురస్కారాల ప్రకటన మొత్తం ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత పక్కా స్క్రిప్టు దోపిడీ కిక్కు, మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్దలు ఎత్తుగడ. మీలాగా మరి చీప్ బ్రాండ్లు ఇవ్వరుగా, మీలాగా చీప్ బ్రాండ్లు ఇవ్వరు, రేట్లు పెంచరు. ఇప్పుడు మద్యం విధానంలో గత 5 ఏళ్ల వైసీపీ అమలు చేసిన విధానం కంటే ఏ విధానం తెచ్చినా మంచిదే. గత 5 ఏళ్ల వైసీపీలో మద్యంలో క్వాలిటీ లేదు, డబ్బులు ఎక్కువ. పోనీ డబ్బులు ఎక్కువ పెట్టి మంచి మందు కొన్నా సీల్ అలాగే ఉంటుంది, బ్రాండ్ అలాగే ఉంటుంది, లోపల మాత్రం పిచ్చి మందు ఉంటుంది. గత 5 ఏళ్లలో జరిగింది అది. సో అంత వరస్ట్ ఇంకెవరూ చేయరు, అంతకన్నా వరస్ట్ ఇంకెవరూ చేయరు. సో దానికంటే ఏం మార్చినా బెస్ట్లోకి వెళ్ళినట్టే. సో మీరు మద్యం మీద అసలు రాసే అర్హత లేదు ఈ పత్రికకి. ఎక్సైజ్ శాఖ మట్టి అంటకుండా ఏపీయుఐఏఎంఎల్ ద్వారా తతంగం. టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్కు తలుపులు బార్ల. కన్సల్టెన్సీకి మద్యం విధానం రూపకల్పన బాధ్యత. చంద్రబాబు మార్కు నిబంధనలతో టెండర్ల ప్రక్రియ. అస్మదీయ కన్సల్టెన్సీ ఎంపికయ్యాలా, అర్హత నిబంధనలు. 100 కోట్ల టర్నోవర్ ఉండాలట. 13న టెండర్ నోటిఫికేషను, 17లోగా బిడ్లు దాఖలు, 4 రోజులే గడువు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఆన్లైన్లో కాకుండా బిడ్ దాఖలకు స్వయంగా రావాలనడంలో మతలబు ఏమిటి? ఆ మరుసటి రోజే ప్రజెంటేషన్ ఎందుకు? ఇతర కన్సల్టెన్సీలు పోటీకి రాకుండా అడ్డుకునే కుట్ర కాదా? ఏమండి, మద్యంలో అవినీతి జరుగుద్దండి, అవినీతి చేస్తారండి, డబ్బులు తింటారండి. ప్రతి ఒక్కడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు సీఎం అయ్యాడు అంటే వాడికి మద్యం ద్వారా డబ్బులు కావాలండి. పచ్చిగా చెప్పుకోవాలంటే టీడీపీ అవని ఏ పార్టీ అవని అంతేనండి. కానీ పాపాలు చేయరు, వాళ్ళు అవినీతి చేస్తారు, వాళ్ళు కమిషన్లు దండుకుంటారు, కానీ ప్రాణాలతో చెలగాటమాటరు. వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నాకు డబ్బులు ఎక్కువ రావాలి అని ఎవరూ అనుకోరు. గత 5 ఏళ్ల పాలకులు అనుకున్నంత వరస్ట్గా ఎవరూ అనుకోరు. మద్యంలో ఎంత చేశారు అసలు, ఎంతెంత చేశారు. పిచ్చి పిచ్చి మద్యం, పనికిమాలిన మద్యం, అసలు అది క్వాలిటీ ఏంటో ఏం బ్రాండో తెలియకుండా తాగేశారు పాపం. తాగిన వాడిని అడిగితే చెప్తాడు. అందులో బ్రాండ్ ప్రీమియంలా ఉండేది, కానీ లోపల మాత్రం పచ్చి వాసన వచ్చేదంట, పచ్చిగా పిచ్చిగా ఉండేదంట. తెలియక ఇంకా ఆగలేక తాగారు చాలామంది. సో అది చెప్పాను కదా, దట్స్ వర్స్ట్. ఇంకా అంతకన్నా ఏం చేసినా వర్స్ట్ కాదు. వీళ్ళు అవినీతి చేసిన మద్యంలో అవినీతి ఎవరైనా చేస్తారు, కమిషన్లు ఎవరైనా తీసుకుంటారు. సో మీరు 40,000 కోట్లు సంపాదిస్తే వీళ్ళు 20,000 కోట్లు సంపాదిస్తారు. కానీ మీరు పేదల ఆరోగ్యాలతో ఆటలాడారు, మద్యం తాగే వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు గత 5 ఏళ్లలో. అది తేడా. వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనుకున్నారు. సుప్రీం తీర్పులకు ఈసీ వక్రభాష్యం అంట. ఈవీఎంల వెరిఫికేషన్ అది ఏదో రాశారు కానీ యాడొచ్చింది కనిపించలేదు. కూటమిలో తేలని పదవుల పంచాయతీ. 2 నెలలైన ఒక్క నామినేటెడ్ పదవి భర్తీ చేయని చంద్రబాబు, కీలకమైన టీటీడీ, ఆర్టీసీ, ఏపీఐఐసి వంటి వాటిపైన అస్పష్టత. టీటీడీ చైర్మన్ పదవి కోసం ముఖ్యులు పట్టు. 3 పార్టీల మధ్య అవగాహన కుదరకపోవడమే కారణం. సో ఇట్లా నామినేటెడ్ పదవులు 2 నెలలైనా తేలలేదు, వీళ్ళేమో కంగారు పడుతున్నారు, వీళ్ళేమో టెన్షన్ పడుతున్నారు, లాబింగ్లు జరుగుతుందని రాశారు. టీటీడీ చైర్మన్ పదవి కోసం ముఖ్యులు పట్టు అనేది కూడా కరెక్టే. చాలామంది పట్టుదల మీద ఉన్నారు. ఆయన బిఆర్ నాయుడు గారికి ఇస్తానని హామీ ఇచ్చారంట, కానీ ఇవ్వట్లేదంట టీటీడీ చైర్మన్ పదవి. ఇప్పుడు ఆయనకే దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ చివరి నిమిషంలో రకరకాల పేర్లు తీస్తున్నారు బయటికి. ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక. సో బొత్స సత్యనారాయణ గారు ఇక మీదట శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉంటారేమో. మేబీ ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. కృషి ఫలించింది, గేటు పడింది. తుంగభద్ర డ్యామ్ స్టాప్లా గేట్ తొలి భాగం అమెరికా, నేడు మరో 2 భాగాలకు ఏర్పాటు. పోన్లే, జగనన్న కృషి ఫలించింది అని రాయిలా.
వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ కలిపి ఆ గేట్ తయారు చేశారని రాయల సంతోషం. కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనే సాగుతోంది. వైఎస్ఆర్సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. ఆల్రెడీ జనం అడ్డేసుకున్నారుగా, ఇంకెవరు అడ్డుకుంటారంటే జనమే అడ్డుకున్నారుగా 11 సీట్లు ఇచ్చి. పిచ్చి మాటలు. తర్వాత పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. చైర్మన్గా చంద్రబాబు, కో చైర్మన్గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ను, దేశ ప్రముఖులు పారిశ్రామికవేత్తల చోటు ఆయా రంగాల నిపుణులకు కూడా అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్, విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తరణ, సోలారు, టెలికాం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, టాటా చంద్రశేఖరన్తో సీఎం చర్చలు, సెప్టెంబర్ 15న లేలాండ్ పునఃప్రారంభం, అమరావతిలో లా యూనివర్సిటీ, ఇందులోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ అని చెప్పి మొత్తం వాళ్ళిద్దరు భేటీని ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు. తర్వాత ఆటవిక రాతలు. ఐఏఎస్ ఐపీఎస్లకు అవమానం అట. 2 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు. మరి 5 ఏళ్లలో జగన్ చేసిన నిర్వాహకం ఏమిటి? చెప్పింది వినకుంటే శంకరగిరి మాన్యాలే. అన్నా అంటూ సీఎస్గా వచ్చిన ఎల్వీని ఏం చేశారు? 15 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు నెలల పాటు వెయిటింగ్. సీనియర్ ఐపీఎస్ ఏబీవీపై 5 ఏళ్ల పాటు కక్ష సాధింపే. సాయి ప్రసాద్కు 8 నెలలు నో పోస్టింగ్. జగన్ సేవలో తరించిన పలువురు అధికారులు. వారిపై కూటమి సర్కారు ఆచితూచిన నిర్ణయం. ఈలోపే జగన్ పత్రిక రోతరాతలు. నిన్న సాక్షిలో వచ్చింది కదా, ఇందాక రాసాం ఆటవిక దాడని. సో దానికి కౌంటర్గా ఆంధ్రజ్యోతిలో రాశారు. చూడండి, న్యాయమే కదా. గత 5 ఏళ్లలో వైసీపీ ఇంతకన్నా ఎక్కువే చేసింది. ఇంక వీళ్ళు చేసింది తక్కువే. గత 5 ఏళ్లలో వైసీపీ అయితే పూర్తి సస్పెండే చేసేసింది. వీళ్ళు ఇంకా సస్పెండ్ చేయాల, జస్ట్ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. తొలి అడుగు సక్సెస్. విజయవంతంగా స్టాప్లా బ్లాక్ అమెరికా. ఫలించిన ఇంజనీర్ల భగీరథ ప్రయత్నం. వరద ఒత్తిడిని తట్టుకుని సాగిన ప్రయాణం. కీలక విజయంతో ప్రాజెక్టు వద్ద సంబరాలు. నేడు మిగిలిన బ్లాక్లు అమర్చే అవకాశం. సో ఎక్కడైతే తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయిందో అక్కడ ఎమర్జెన్సీ స్టాప్ లాగ్ అమర్చారు. అది సక్సెస్ అయింది కాబట్టి నీటిని కొంతవరకు సేవ్ చేయగలిగారు. అది తర్వాత అందరూ ఎలా కొన్నారో నేను అలాగే కొన్నా. అగ్రిగోల్డ్ భూములపై నిజం ఒప్పుకున్న జోగి. ముందు తెలియదని తర్వాత కొన్నామని స్పష్టీకరణ. పేపర్ ప్రకటన ఇచ్చి మరీ కొనుక్కున్నట్టు వెల్లడి. ఇంకా ఎంతమంది అక్రమంగా కొన్నారో తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసుల ముందు హాజరు. సో పార్టీ అధికారంలో ఉంది, ఒళ్ళంతా మదమెక్కింది. మరోవైపు పార్టీ పెద్దలేమో పోటీ పెడుతున్నారు. ఎవరు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళకి పదవులు, ఎవరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే వాళ్ళకి పదవులు, ఎవరు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా బూతులు తిడితే వాళ్ళకి పదవులు అని పార్టీ పెద్దలు పోటీ పెడుతున్నారు. సో ఆ క్రమంలో ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారు, పాల్గొన్నారు. కొంతమంది ఏమో టీడీపీ ఆఫీస్ మీద దాడికి గొండాలను మనుషులను పంపించారు. కొంతమంది మనుషులను వేసుకొని చంద్రబాబు గారు ఇంటి మీదకు వెళ్ళారు. సో అధికారం పోయింది, పాపం పండింది, చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగారు. ఒక ఆయన ఏమో మూటముళ్ళు సర్దుకొని దుబాయ్ వెళ్ళిపోవడానికి ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయ్యి నిన్న దొరికిపోయాడు ఎయిర్పోర్ట్లో, దేవినేని అవినాష్ గారు. ఇంకొక ఆయన ఏమో పోలీసులు అడుగుతుంటే నీళ్లు నములుతూ ఏదో చెప్పలేక సమాధానాలు చెప్తున్నాడు. వీళ్ళు మన నాయకులు, మనల్ని పరిపాలించిన గొప్ప నాయకులు. ప్రత్యర్థి పార్టీలను కనీసం గౌరవించక్కర్లా. వాళ్ళని ప్రత్యర్థులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తే చాలు, గౌరవించక్కర్లేదు వాళ్ళని ఏదో సన్మానాలు సత్కారాలు చేయక్కర్లా. కానీ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇళ్ళ మీదకి, ఆఫీసుల మీదకి దాడులకు వెళ్ళకూడదు. అలా వెళ్ళడమే అధికార మతం అంటారు. అటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందుకనే ఆ తీర్పు ఇచ్చారు. మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. ఇప్పటికే ఫైబర్ నెట్ ఎండీగా తొలగింపు. జగన్ అండతో నాడు ఫైబర్ నెట్లో ఇష్టారాజ్యం. వైసీపీ కార్యకర్తలకు భారీగా కొలువులు. సో ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి మీద సస్పెన్షన్ వేటు పడిందంట రాశారు. ఇంకా లోపల పేజీల్లో వైసీపీ ఐపీఎస్లు సెలవులో 16 మంది మూకుమ్మడిగా పెట్టారని ప్రచారం. 6గురే అడిగారంటున్న అధికారులు. దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాలని అత్యధికులు యోచన. వీళ్ళు సెలవు మీద బయటికి వెళ్తే ఏం చేస్తారనేది చూసుకోవాలి. తర్వాత ఎందుకు ఏడుపు? ఐఏఎస్లకు అవమానం అంట. 2 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు. 5 ఏళ్లలో జగన్ చేసిన నిర్వాహకం ఏంటి? సో నిన్న సాక్షిలో రాసిన దానికి కౌంటర్ ఇచ్చారనమాట. తర్వాత 10 మంది ఐపీఎస్ల బదిలీ. అనంత ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీ ఎస్పీకి మురళీకృష్ణ, బెజవాడ డీసీపీగా మహేశ్వరరాజు, డీజీపీ ఆఫీస్కు సత్యేష్ బాబు,
12 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలకు స్థానచలనం అంట. అట్లా ఉంది. తర్వాత పేదల ఆకలి బాధలకు ఫుల్ స్టాప్, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం, త్వరలోనే మరిన్ని అన్నా క్యాంటీన్లు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కృషి, కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి. వివరశాల చేనేత ఉత్పత్తుల పరిశీలన అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఆంధ్రప్రభకు వెళ్తే పారిశ్రామిక టాస్క్ ఫోర్స్ చెప్పుకున్నాము ఆల్రెడీ. మరో 10 మంది ఐపీఎస్లు బదిలీ అనేది చెప్పుకున్నాము. ఎమ్మెల్సీగా బొత్స గారు ఎన్నిక చెప్పుకున్నాము. తర్వాత పోలవరం పట్టించుకోండి డయాఫ్రమ్ వాళ్ళు, అది కూడా మనం చెప్పుకున్నదే వేరే పత్రికల్లో. జోగి రమేష్కు ప్రశ్నల వర్షం. అయ్యన పాత్రుడు వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకే వెళ్ళాను. చంద్రబాబు ఇంటి వద్ద నాపై దాడి చేసి నా మీదే కేసు పెట్టారు. అగ్రిగోల్డ్ భూ వివాదంలో నా పాత్ర లేదు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా. సిమ్ కార్డు, సెల్ ఫోను డీఎస్పీకి అందజేశాను. మీడియాతో మాజీ మంత్రి జోగి రమేష్. సో అప్పుడు ఓవర్ యాక్షన్ చేశారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు ఇల్లు మీదకి అప్పట్లో దాడికి వెళ్ళారు కదా. సో ఆ కేసు ఇప్పుడు జోగి రమేష్ గారిని వెంటాడుతుంది అనమాట. చెప్పేయండి, నిజం ఒప్పేసుకోండి సార్, నిజం ఒప్పేసుకోండి. నిజం చెప్పుకుంటే ఏదో కడుపులో ఉన్నది నిజం చెప్పేస్తే, చేసిన పాపం చెప్పుకుంటే దానిలో తగ్గుద్ది అంటారు, ఫలితం తగ్గుద్ది అంటారు కదా. సో అప్పుడు అధికారంలో ఉన్నామండి, మా పార్టీ పోటీ పెట్టింది, ఎవరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి, ఎవరు ఎక్కువ దాడులు చేసి, ఎవరు ఎక్కువ ప్రత్యర్థులను తిడితే వాళ్ళకి మంచి పదవులు ఇస్తామన్నారు. కాబట్టి నేను అలా చేశాను కాబట్టి నాకు పదవి వచ్చింది. ఆ పదవి వచ్చింది కాబట్టి నేను భూములు, అగ్రిగోల్డ్ భూములు కొనగలిగాను. సో మరి రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు కదా, ఓపెన్గా చెప్పేయండి. అలా చెప్పకపోతే ఎట్లా? దేవినేని అవినాష్కు సాకు. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు దుబాయ్కి వెళ్ళే ప్రయత్నంలో అవినాష్. ఎందుకు? జనాలను పంపించడం ఎందుకు? ఆఫీస్ మీద దాడి చేయించడం ఎందుకు? ఇప్పుడు పారిపోవడం ఎందుకు? ఆ దేవినేని అనే బ్రాండ్ ఉంది ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో బ్రాండ్ని చెడగొడుతున్నారు. సరే పక్కన పెట్టేద్దాం. ఫోన్పే ద్వారా కరెంటు బిల్లులు మళ్ళీ అందుబాటులోకి డిజిటల్ చెల్లింపులు. యాక్చువల్లీ ఈ మధ్య ఆపేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఫోన్పే ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయంట. మంచిది. రెడ్ బుక్ మాకు గీటురాయి. ఇసుక లిక్కర్ అక్రమాలపై చర్యలు ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను. ప్రభుత్వాలు మారిన అన్నా క్యాంటీన్లు ఉండాలి. మంత్రి నారా లోకేష్. మైనార్టీల భద్రత పూచి మాది. ప్రధాని మోదీకి బంగ్లా ప్రధాని యూనస్ ఫోన్. భద్రత కల్పిస్తామని భరోసా. మంచిది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడు, ఆయన భారత పౌరసత్వం రద్దు చేయండి. రద్దు చేసేలా హోంశాఖ ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. మనకి ఇదే కదా రాజకీయం, అదే మనం తినేది. అయిపోయింది. మళ్ళీ ఈనాడులో సో ఇతర పత్రికలన్నీ కూడా అలా కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఈనాడులోకి వస్తే లోపల పేజీల్లో ఎక్కడున్నాం మనం? ఈ పేజీ అయింది. ఇప్పుడు ఈ పేజీకి వెళ్దాం. నెలంతా గొడ్డు చాకరీ, ఇచ్చేది 3000. పల్నాడులో కలప వ్యాపార అరాచకం. 3 ఏళ్లుగా 6 కుటుంబాలను బందీలుగా మార్చుకొని చిత్రహింసలు. ఎంత దారుణం అండి. వారంతా చదువుకోలేదు, కూలీ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తన వద్ద ఎప్పటికీ పని ఉంటుందని నమ్మించి ఓ కలప వ్యాపారి వారిని అతని జిల్లాకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తన మనుషులతో కూలీలను బందీలుగా మార్చుకున్నాడు. గొడ్డు చాకరీ చేయించుకొని నెలకు 3000 ఇచ్చాడంట. ఎవడాడు? పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనువోలుకు చెందిన కలప వ్యాపారి మస్తాన్ వలి 3 ఏళ్ల క్రితం తన పొలంలో పనుల కోసం ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన 6 కుటుంబాలను పనిలో పెట్టుకొని ఇంత దారుణంగా చూశాడంటండి. ఎస్ఐ కొట్టాడని యువకుడు ఆత్మహత్య. నాడు రెచ్చిపోయిన వైకాపా నేతలు నేరు పారిపోతున్నారు. తప్పు చేసిన వారిని వదలం. మంత్రి కొల్లు. చంద్రబాబుకు చెప్పాలని ఆయన ఇంటికి వెళ్ళా. నిరసన తెలియజేయడానికి వెళ్తే నాపై దాడి చేశారు. పరుషపద్యాలం వాడితే మీకు అదే గతి. విలేకరులతో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో హాజరు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం. వరుసగా 3 వారాలు బహిరంగ రుణం తీసుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలిసారి. ప్రతి మంగళవారం మనం అప్పుల కోసం ఇండెంట్ పెడతాం కదా, ఇప్పుడు వరుసగా 3 సంవత్సరాల పాటు అప్పు కోసం వెళ్ళలేదంట. అప్పు కోసం వెళ్తే సాధారణంగా వార్త, కానీ మన రాష్ట్రం అప్పు కోసం వెళ్ళకపోతే అదే వార్త, అదే వింత. దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు. ముంబైకి మరో విమాన సర్వీస్ ప్రారంభం. ఎంపీ వల్లభనేని బాలశౌరి. సో అయిపోయినట్టున్నాయి. ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నేను నా నెంబర్ ఇస్తుంటే, అంటే నేను మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాసేపు చెప్తున్నా. నా నెంబరు నేను రోజు ఇస్తున్నా. నా నెంబర్ ఇది, సో అండ్ సో, ఫోన్లు చేయండి మాట్లాడదామని. కొంతమంది అకారణంగా ఫోన్ చేస్తున్నారు. అకారణంగా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తున్నారు.
కొంచెం ఇబ్బందిగా ఉంది, అనవసరంగా నెంబర్ ఇచ్చానేమో అనిపిస్తుంది. నేను వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి అని చెప్పా, అయినా సరే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. ఎక్కువ ఫోన్లు చేయొద్దు, మెసేజ్ పెట్టండి. మీరు నాకు చెప్పదలుచుకున్నది వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను, లేదా చూస్తాను, చూసి నా మైండ్లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.